అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ పరవాడ మరియు సిసిఎస్ పోలీసులు విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు చినామాన ఎల్లాజీ అనే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి విజయనగరం రూరల్ పరవాడ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలోని చోరీలకు సంబంధించినటువంటి 12 లక్షల రూపాయలు విలువ చేసే 17 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారని తెలిపారు. ఇక వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పరవాడ మరియు సిసిఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పరవాడ డిఎస్పీ సిఐ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్, ఈ 3 క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్ 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో ఇద్దరు అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. ఇద్దరు అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పరవాడ అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80% 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా ఇంటర్వేట్ చేసి వెరిఫై చేస్తారు. ఓకే, నేను క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.